సో ఈ స్టోరీ మెయిన్ క్యారెక్టర్ అయిన బాకీ హన్మాతో స్టార్ట్ అవుతుంది. తనకి ఒక స్పెషల్ పవర్ ఉంటుంది. అవతల వాళ్ళ డిఎన్ఏని చూసి వాళ్ళు ఎంత పవర్ఫుల్ అనేది తెలుసుకుంటాడు. క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు వాళ్ళందరూ ఏదో తెలియని ఆరాని ఫీల్ అయ్యి భయపడుతూ ఉంటారు. బాకీ ఒక్కడు తప్ప. అండ్ అండర్ గ్రౌండ్ లో జరిగే ఫైట్స్ మేనేజర్ స్కూల్ కి వస్తాడు. తన పేరే టోకిగావా. వాడిని చూసి అందరూ భయపడుతూ ఉంటారు. కానీ బాకీ క్యాజువల్ గా ఏంట్రా ముసలోడా ఏం కావాలని అంటాడు. సో బాకీకి చనిపోవాల్సిన 5 క్రిమినల్స్ గురించి చెప్తాడు. మొదటి వాడి పేరు స్పెక్. అమెరికాలో ఒక పెద్ద టాప్ సీక్రెట్ జైల్ నీటిలో ఉంటుంది. అక్కడ తనని కరెంట్ పెట్టి చంపబోతుంటారు. కానీ తను ఆ షాక్ ని తట్టుకొని సంఖ్యలు పగలగొట్టి అక్కడ ఉన్న సోల్జర్స్ అందరినీ ఈజీగా చంపేసి ఇంకా అక్కడే ఉన్న నీటిలో ఊపిరి తీసుకోకుండా కొన్ని నిమిషాల పాటు ఈత కొట్టి తప్పించుకుంటాడు. రెండవ వాడి పేరు డోరియన్. తను కూడా అమెరికా జైల్లో ఉంటాడు. వాడిని ఉరివేసి చంపుతారు. కానీ ఉరివేసిన తాడు వల్ల తన విండ్ పైప్ కి ఏం కాకూడదని తన మెడ దగ్గర ఉండే కండలు వాడి తప్పించుకుంటాడు. ఇంకా అక్కడున్న వాళ్ళందరినీ ఈజీగా చంపేసి పారిపోతాడు. మూడవ వాడి పేరు హెక్టర్. ఇంగ్లాండ్ లో వాడిని కరెంట్ షాక్ ఇచ్చి చంపాలనుకుంటారు. కానీ హెక్టర్ బాడీ చాలా దృఢంగా ఉంటుంది. అంత పెద్ద షాక్ ని కూడా ఈజీగా తట్టుకుని సంఖ్యలు పగలగొట్టి అక్కడున్న వాళ్ళని ఈజీగా చంపేసి పారిపోతాడు. నాలుగో వాడు సికిరోస్కి. రష్యాలో కొన్ని 100 మీటర్స్ ఎత్తు ఉన్న సెల్లో పెట్టి ఆకలితో చనిపోయేలా చేయాలనుకుంటారు. కానీ వాడు ఆ 100 మీటర్స్ ఎత్తున్న గోడని ఒక కోతిలాగా ఎక్కి తప్పించేసుకుంటాడు. అండ్ ఇంకా వాడిని పట్టుకోవాలని చూసిన రష్యన్ హీరో అయిన గారెని కూడా చంపేస్తాడు. అండ్ చివరిగా ఐదో వాడు ర్యోకి ఎనగి. జపాన్ లో ఉండే హైటెక్ గ్లాస్ లో బంధించుంటారు. మిసైల్స్ కూడా ఆ గ్లాస్ ని పగలగొట్టలేవు. అండ్ ఎనాగి అయితే గ్యాస్ ని వాడగలుగుతాడు. గ్యాస్ అంటే మన రియల్ లైఫ్ లో ఉంటాయి కదా అవే. బట్ అది ఒక మార్షల్ ఆర్ట్స్ వాడి యూజ్ చేయగలుగుతాడు. తన చేత్తో గ్లాస్ ని తాకి తన మార్షల్ ఆర్ట్స్ వాడతాడు. దాని పేరే వాక్యూమ్. ఈజీగా ఆ గ్లాస్ ని పగలగొట్టి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాడు. వీళ్ళు 5 మెంబర్స్ చనిపోయే ముందు చెప్పిన మాటలు మాకు ఓటమంటే ఏంటో తెలుసుకోవాలని ఉంది. ఇంకా తప్పించుకున్నాక చెప్పిన మాటలు టు ది ఈస్ట్ అంటే జపాన్ కి వెళ్తున్నామని. ఇంకా టోకిగావా బాకీకి ఒక ఫిలాసఫీ గురించి చెప్తాడు. సింక్రానిసిటీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ప్రపంచంలో అక్కడక్కడ జరిగిన కొన్ని ఈవెంట్స్ వల్ల వాతావరణంలో మార్పులు వస్తాయని. ఈ 5 మెంబర్స్ ఒకే కారణంతో తప్పించుకోవడం వల్ల, అదే జపాన్ కి వస్తున్నాం అనే కారణం వల్ల అట్మాస్ఫియర్ లో మార్పు వచ్చింది అని. అండ్ మీకు డౌట్ రావచ్చు వాళ్ళు ఎందుకు జపాన్ కి వస్తున్నారు అని. ఎందుకంటే బాకీ అండర్ గ్రౌండ్ బ్యాటిల్స్ లో ఛాంపియన్ కాబట్టి. అండ్ అక్కడ వాళ్ళు తప్పించుకోవడం వల్ల ఇక్కడున్న బాకీ రక్తం కూడా బాగా వేడిగా మారిపోయి ఉంటుంది. అందుకే ఇందాక స్టార్టింగ్ లో వాళ్ళు ఆరాని ఫీల్ అయి ఉంటారు కదా, అది ఎవరితో కాదు బాకీదే. కానీ బాకీకి ఏం అర్థం కాదు. టోకిగావాతో ఏంటి ఇప్పుడు అయితే వాళ్ళు జపాన్ కి ఎందుకు వస్తున్నారంటాడు. టోకిగావా చెప్తాడు, నీకు అర్థం కాలేదా, వాళ్ళకి చంపడానికి ఆయుధాలు అవసరం లేదు, వాళ్ళే ప్రాణం ఉన్న ఆయుధాలు. ఇంకా వాళ్ళు క్రిమినల్ అండర్ గ్రౌండ్ లో ఉన్నవాళ్ళు, మీరు మార్షల్ ఆర్ట్స్ అండర్ గ్రౌండ్ లో ఉన్నవాళ్ళు. దీనివల్ల ఒక పెద్ద యుద్ధమే జరగచ్చు, బ్లాక్ వర్సెస్ వైట్ మార్షల్ ఆర్ట్స్ అని చెప్తాడు. అండ్ అప్పటికే హెక్టర్ జపాన్ కి వచ్చేస్తుంటాడు. అక్కడ రాబిన్సన్ అనే బాక్సర్ వెళ్తుంటే ఈజీగా న్యూస్ పేపర్ తో వాడి ఫేస్ ని కట్ చేస్తాడు. వాడికి తడిసిపోతున్న ధైర్యంగా ఏంటి చనిపోవాలనుందని హెక్టర్ కి వార్నింగ్ ఇస్తాడు. కానీ హెక్టర్ ఈజీగా వాడి పేక కోసి ఆల్మోస్ట్ చంపైపోతాడు. సో ఎలా అది చేశాడంటే తన బాడీలో బ్లేడ్స్ పెట్టుకొని ఉంటాడు. సో వీళ్ళు చాలా డేంజరస్ గా అయితే ఉంటారు. అండ్ చాలా మంది కూడా బాకీ స్కూల్లో ఉండే వాళ్ళతో వాళ్ళ టాలెంట్స్ చూపించి మీరు బ్రతకాలంటే బాకీని తీసుకురమ్మంటారు. కానీ వాళ్ళకి కూడా బాకీ అంటే పడిపోద్ది. అయినా సరే ధైర్యంగా బాకీతో నువ్వు రావాలి లేదా అంటే చంపేస్తామంటాడు. బాకీ కూడా మంచి మోడ్ లో ఉండడం వల్ల సరే అని వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక వాళ్ళు బాకీని చూసి పర్లేదు చూడటానికి బానే ఉన్నాడు, బట్ హైట్ తక్కువ ఉన్నాడు అని అటాక్ చేయబోతుంటే బాకీ వాడి మొహం పచ్చడి చేసినట్టు మైండ్ లో అనుకుంటాడు. వాడు భయంతో ఆగిపోతాడు. బాకీ వాడితో ఏంట్రా భయం వేసిందా, నేను నీ మొహాన్ని పగలగొడతాను అని. వాళ్ళందరి టాలెంట్స్ ఎందుకు పనికిరావని బాకీ వాళ్ళ కళ్ళ ముందే ప్రూవ్ చేస్తాడు. సో వాళ్ళందరూ భయపడిపోతూ ఉంటారు. ఇంకా తన క్లాస్మేట్ గన్ తో బాకీని కాల్ చేయబోతుంటే స్పెక్ వెనకుంటాడు. అండ్ ఇంకా పోలీసులు కూడా ఈ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి వచ్చిన ఆఫీసర్ ఏదో చెప్తాడు. షాక్ అయ్యి బయటకు వెళ్లి చూస్తే తెలుస్తుంది ఎవడో వచ్చి కార్ ని చేతులతో నాశనం చేశాడు అని. ఇంకా ఫోటో చూపించి వీడేనా అంటే అవును అని చెప్తారు. సో అది ఎవరో కాదు స్పెక్. బాకీ కూడా స్పెక్ ని చూసి భయపడిపోతూ ఉంటాడు. తన క్లాస్మేట్ స్పెక్ తో నిన్ను కాల్ చేస్తానంటాడు. కానీ స్పెక్ వాడిని భయపెట్టి ఆ గన్ తీసుకొని వాడిని వాడే కాల్ చేసుకుంటాడు. బట్ లిటరలీ అసలు ఏం కాదు, బుల్లెట్ అవతల నుంచి అవతలకు వస్తుంది. బాకీతో నువ్వేనా జపాన్ లో ఉండే స్ట్రాంగెస్ట్ మ్యాన్ వి, నేను ఓడిపోతే నీలాంటి వాడి చేతుల్లో ఓడిపోవాలని షేక్ హ్యాండ్ ఇవ్వమంటాడు. బట్ ఆ చెయ్యి ఊడిపోతుంది. బాకీకి ఫుల్ భయం వేస్తుంది. ఏంటిదని
అని స్పెక్ నవ్వుతూ అది నీకు కావాల్సిన వాళ్ళ చెయ్యి, అలా పడేసుకుంటే ఎలా అని కుక్కను కొట్టినట్టు కొడతాడు. అండ్ ఈ విషయం తెలిసిన పోలీసులు కూడా వచ్చేస్తారు. వాళ్ళు స్పెక్ ని అరెస్ట్ చేసి ఆ చెయ్యిని చూసి ఇది ప్రాబబ్లీ ఆఫీసర్ కన్నడ ఉంది అని చెప్తారు. అది విన్న బాకీ ఫుల్ గా టెన్షన్ పడిపోతాడు. స్పెక్ బాకీతో ఇది జస్ట్ ఆరంభం మాత్రమే, ముందు ఇంకా ఉంది, సో నన్ను డిసప్పాయింట్ చేయకు అంటాడు. బాకీ కింద పడిపోయి అనుకుంటాడు స్పెక్ అటాక్స్ అనేవి సేమ్ ఒకటిలా ఉన్నాయి అని. అండ్ స్పెక్ వాళ్ళ గురించి కూడా న్యూస్ లో వస్తూ ఉంటే ఎవరో ఒకరు చూస్తూ ఉంటారు. తను ఎవరో కాదు, యూజిరో హన్మా, బాకీ వాళ్ళ నాన్న. లిటరలీ హిస్టరీలోనే స్ట్రాంగెస్ట్ బీయింగ్. ఒక ఆర్మీని కూడా ఒట్టి చేతులతో చంపేయగలడు. అందుకనే అందరికీ తనంటే పడిపోతుంది. అండ్ యనాగి కూడా జపాన్ లో షిబుకావా దగ్గర ఉంటాడు. షిబుకావా ఎలాంటి వాళ్ళనైనా ఈజీగా ఓడించగలడు. అండ్ షిబుకావా జుజుత్సుకి ఫౌండర్. తనని చూసిన యనాగి అంటాడు, చూస్తుంటే నువ్వు ఫామ్ లో లేవు, నిన్నెవరో ఓడించారు, ఇలా ఓడిపోతావని తెలుసుంటే నిన్ను ఆ రోజే చంపేసేవాడిని అని అంటాడు. అది విన్న షిబుకావా అలా అయితే మళ్ళీ మనం ఫైట్ చేస్తే బాగుండేది కదా అంటాడు. దానికి యనాగి, మీ మార్షల్ ఆర్ట్స్ వాళ్ళు చాలా అమాయకంగా ఉంటారు, ఫైట్ చేద్దామని అడగకూడదు, జస్ట్ అటాక్ చేసేయాలని టీ కొండతో షిబుకావాని ఈజీగా ఓడించేస్తాడు. ఇంకా సెల్లో ఉన్న స్పెక్ గురించి ఆఫీసర్స్ కి వాళ్ళ హెడ్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. తను తెలివి ఉన్న ఒక జంతువు, సో జాగ్రత్తగా ఉండండి. అలా చెప్పి తను రెస్ట్ రూమ్ లో స్పెక్ గురించే తలుచుకుంటూ ఉంటాడు. పక్కనే వాడుంటాడు చీఫ్ తో, దగ్గరలో చైనీస్ బంప్స్ అమ్ముతున్నారు, కావాలంటే చీఫ్ ఫాస్ట్ గా అటాక్ చేస్తాడు. కానీ స్పెక్ చీఫ్ తో ఎవరైనా ఇస్తే తీసుకోవాలని వాటిని నోట్లో కుక్కుతాడు. ఇంకా స్పెక్ సెల్లో లేకపోవడం వల్ల ఆఫీసర్స్ అందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇక్కడేం చేస్తున్నారు, ఇది నా రూమ్ అని స్పెక్ వాళ్ళందరినీ విసిరేస్తాడు. సీన్ షిఫ్ట్ అయితే ఒక ప్లేస్ లో కాట్సుమి ఒరోచి ఉంటాడు. తను కరాటే మాస్టర్, అడాప్టెడ్ ఫాదర్ అయిన డోపో ఒరోచి దగ్గర నుంచి నేర్చుకుంటాడు. ఆ ప్లేస్ ని తనే మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇంకో సైడ్ కావో రెట్సు ఉంటాడు, చైనీస్ కెన్పో మాస్టర్. తను అండర్ గ్రౌండ్ లో జరిగిన టోర్నమెంట్ లో బాకీని ఆల్మోస్ట్ ఓడించిన వాడు. సో ఇద్దరు ఫైట్ చేసుకుంటారు వాళ్ళ స్కిల్స్ ని చూపించుకోవడానికి. కాట్సుమి ఒరోచి చెప్తాడు, నేను కావోరెట్సు చేతిలో ఓడిపోయాను. మా నాన్న డోపో చెప్పేవారు, కరాటికాయని చైనీస్ కెన్పో కన్నా వెనకబడితే మనము ఓడిపోయినట్టే, ఇంకా నేర్పించే అర్హత లేదు అని. కానీ నాకు వేరే ఫిలాసఫీ ఉంది, అందుకనే నేను కావోరెట్సుతో ఫైట్ చేశాను. ఇప్పుడు మనం కూడా తనలానే చైనీస్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అయ్యి ఈ కరాటేని కొత్త కరాటేగా మారుద్దామని చెప్తాడు. అలా మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి డోరియన్ వచ్చి, ఇక్కడ మాస్టర్ డోపో ఉన్నాడా అని అంటాడు. అది విన్న కాట్సుమి ఒరోచి, ముందు నీ చెప్పులు బయట వదలంటాడు. అలాగే అని వాడు సడన్ గా చెప్పులు ఇసిరేసి ఒరోచి కళ్ళ మీద పొడిచి అటాక్ చేస్తాడు. ఒరోచి ఆల్మోస్ట్ ఓడిపోతూ కూడా తిరిగి ఫైట్ చేస్తాడు. బట్ డోరియన్ ఈజీగా తన్ని ఓడించి, నువ్వే కదా డోపో స్టూడెంట్ వి అని వెళ్లిపోతూ ఉంటే కావోరెట్సు ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు. డోరియన్ ఎందుకో కావాలని బాగా ఏడ్చినట్టు నటించి ఒక వెంట్రుకతో కావోరెట్సు కళ్ళ మీద పొడవాలనుకుంటాడు. బట్ తను ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి తప్పించుకుంటాడు. డోరియన్ కూడా తనతో, నువ్వు మంచి ఫైటర్ లా ఉన్నావు, సో ఇప్పుడు కాదు టైం అని ఆల్కహాల్ తో అక్కడ మంటలు వచ్చేలా చేసి తప్పించుకుంటాడు. అండ్ స్కూల్లో బాకీ వాళ్ళకి స్పోర్ట్స్ ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. రన్నింగ్ రేస్ లో బాకీ కాలు స్లిప్ అయిపోతుంటుంది, కానీ తన కాలి బలం వల్ల పెద్ద బొక్కబడిపోయి ఉంటుంది. ఇంకా హై జంప్ లో అయితే గ్రౌండ్ కన్నా ఎక్కువ దూకేస్తాడు. వాళ్ళ టీచర్ అంటాడు, ఇలా కాదురా చేసేది, నువ్వు రూల్స్ బ్రేక్ చేస్తున్నావు అని. ఇంకా వాళ్ళు 15 పుల్అప్స్ కూడా సరిగ్గా చేయలేకపోతూ ఉంటారు. ఏంట్రా మీరని టీచర్ అంటుంటే బాకీ కళ్ళు మూసి తెరిసేలో 15 చేస్తాడు. చాలా ఫాస్ట్ గా ఉండటంతో వాళ్ళ టీచర్ కూడా చేయలేదనుకుంటాడు. ఇలా ప్రతి టెస్ట్ లో ఎక్కువ పర్ఫామ్ చేయడం వల్ల వాళ్ళ టీచర్ అంటాడు, ఇలా అయితే కష్టం, నువ్వు పాస్ అవ్వు అని. సో బాకీ కూడా ఫెయిల్ అవుతాడేమో అని భయమేసి తన టీచర్ని అడుగుతాడు, 1500 మీటర్స్ లో వరల్డ్ రికార్డ్ ఎంత, నేను కానీ దాన్ని బ్రేక్ చేస్తే నన్ను పాస్ చేస్తారా అంటే వాళ్ళ టీచర్, వరల్డ్ రికార్డ్ 2 minutes and 26 seconds, బ్రేక్ చేస్తే నీకు ఫుల్ మార్క్స్ వేస్తానంటాడు. రేస్ స్టార్ట్ అవ్వగానే బాకీ చాలా ఫాస్ట్ గా ఉంటాడు. వాళ్ళ టీచర్ కూడా తనేమైనా చీటింగ్ చేస్తున్నాడు అనుకుంటాడు, కానీ నిదానంగా స్లో అయిపోతాడు. రీజన్ ఏంటా అని చూస్తే బాకీ మజిల్ ట్రైనింగ్ అప్పుడు ఒక పెద్ద బరువు ఉన్నట్టు ఊహించుకుంటాడు. ఇలానే స్పీడ్ ట్రైనింగ్ లో కూడా ఒక పెద్ద బరువుని లాగుతున్నట్టు ఊహించుకుంటాడు. అందుకని వాళ్ళందరికన్నా లాస్ట్ వస్తాడు. అందరూ బాకీతో నువ్వు ఫెయిల్ అయ్యావు అని ఎక్కిరిస్తూ ఉంటే వాళ్ళ టీచర్ మాత్రం ఫుల్ మార్క్స్ వేసి పాస్ చేస్తాడు. సో స్పోర్ట్స్ కోచ్ కదా, తనకి తెలుసు బాకీ పడ్డ స్ట్రగుల్ ఏంటి అని. అండ్ నైట్ అయి ఉండడంతో బాకీ తన ఇంట్లో నిద్రపోతూ ఉంటాడు. సో ఒక ప్లేస్ లో టోకిగావా ఇంకా ఇద్దరుంటారు. ఒకటి పేరు కాంజీ ఈగరి, బాకీని ఆల్మోస్ట్ ఓడించిన వాడు. బట్ చివరికి బాకీ చేతిలో ఓడిపోతాడు. సో వాడు ఇంకొకరిని రెడీ చేసి ఉంటాడు దగ్గరలో ఉన్న టోర్నమెంట్ గురించి. అండ్ వాళ్ళు దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఎవరో వచ్చి వాడి నెత్తి మీద ప్లేట్స్ పెడతారు. అండ్ వచ్చింది ఎవరో కాదు, సిక్రెట్
సికిరోస్కి ఎంతో ధైర్యం రా నీకని అటాక్ చేస్తే సికిరోస్కి ఈజీగా వాడిని ఓడించేస్తాడు. సో వాడు బ్రతికే ఉండటం వల్ల అంబులెన్స్ కూడా ఫాస్ట్ గా వచ్చేసి ఉంటుంది. అండ్ తన టీచర్ కాంజీ ఇగరి సికిరోస్కి అటాక్ చేస్తాడు. బట్ తను ఈజీగా తప్పించుకొని తిరిగి అటాక్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే సికిరోస్కితో ఈసారి నిన్ను వదలను, నీ అంతు చూస్తానని అనబోతుంటే సికిరోస్కి సేమ్ వాడి స్టూడెంట్ లానే కాంజీ ఇగరిని కూడా కోసేస్తాడు. అండ్ కొంత టైం తర్వాత టోకిగావా అయితే సికిరోస్కి తన కారులో ఎక్కడికో తీసుకువెళ్తూ ఉంటాడు. అండ్ స్పెక్ కూడా తన సెల్లో నుంచి తప్పించుకొని ఉంటాడు. సో సికిరోస్కి అండర్ గ్రౌండ్ అరేనాలోకి తీసుకువెళ్ళుంటాడు. బట్ అక్కడ మిగిలిన 4 క్రిమినల్స్ కూడా వచ్చేసి ఉంటారు. టోకిగావాకి ఏమర్థం కాదు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని వాళ్ళని అడిగితే డోరియన్ టోకిగావాతో అలా అడగడానికి నువ్వెవరంటాడు. దానికి టోకిగావా నేనే ఈ ల్యాండ్ కి ఓనర్ అని చెప్తాడు. అలా అయితే నీ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వాలి అని డోరియన్ నేను ఉండటానికి ఒక ప్లేస్ వెతుక్కుంటూ వచ్చానంటాడు. స్పెక్ అయితే రక్తం వాసన వల్ల వచ్చానంటాడు. హెక్టర్ అయితే మంచి వారియర్ కోసం వచ్చానంటాడు. యనాగి అయితే జపాన్ లో ఉన్న వాళ్ళకి ఈ ప్లేస్ ఖచ్చితంగా తెలుసు అంటాడు. ఇది విన్న టోకిగావా మీ రీజన్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి, అందుకనే మీకు గిఫ్ట్ గా ఓటమినిస్తానంటాడు. బట్ వాళ్ళు మాకు గిఫ్ట్ ఎందుకు, ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా అని టోకిగావా వైపు చూపిస్తారు. సో వాడికైతే ఫుల్ గా భయం వేస్తుంది. వాళ్ళతో ఆగండి ఆగండి అని అంటుంటే ఎందుకు పిలిచేవరా ముసలోడా అని బాకీ వస్తాడు. ఇంకా తనతో పాటు చాలా మంది కూడా వచ్చుంటారు. అండ్ అక్కడికి వచ్చిన వాళ్ళలో డోపో ఒరేచి కూడా ఉంటాడు. టోకిగావా వాళ్ళతో చెప్తాడు లాస్ట్ టైం ఇక్కడ 38 మెంబర్స్ ఉండే టోర్నమెంట్ జరిగింది. అది హిస్టరీలోనే పెద్ద టోర్నమెంట్. అండ్ దాంట్లో విన్నారే ఈ 17 ఇయర్స్ పిల్లాడు బాకీ. ఇంకా నాకు తెలిసినంత వరకు మీ 5 క్రిమినల్స్ కి ఓటం అంటే ఏంటో తెలియాలనుకుంటున్నారు. సో అందుకనే వీళ్ళని పిలిచాను, వీళ్ళు మీకు గట్టి పోటీ ఇవ్వగలరు అని టోకిగావా చెప్తాడు. కానీ బాకీ మాత్రం ఏంటి నేను దీనికి ఎప్పుడు ఒప్పుకున్నాను, నేను ఫైట్ చేయనంటాడు. బట్ తనతో ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడో రెడీ అయిపోయి ఉంటారు. రూల్స్ అనే టోకిగావా అంటే వాళ్ళు చెప్తారు రూల్స్ లేవు ఏం లేవు, తింటున్నా నిద్రపోతున్నా లేదా అమ్మాయితో ఉన్నా ఎక్కడున్నా ఎలా ఉన్నా సరే అటాక్ చేసేయడమే ఇంకా చంపేసుకోవడమే అని చెప్తాడు. సో అక్కడే ఫైట్ స్టార్ట్ అయిపోతుంది. సో వాళ్ళందరూ అయితే తిరిగి వెళ్ళిపోతారు. కానీ డోరియన్ మాత్రం డోపో కోసం వచ్చుంటాడు కదా, సో తనతో వెళ్తూ ఉంటాడు. కానీ అక్కడికి రెట్సు వచ్చి మనం ఇప్పుడే స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అని అంటాడో లేదో డోపో లేట్ లేకుండా డోరియన్ ని అటాక్ చేస్తాడు. డోరియన్ కూడా తన ఆల్కహాల్ తో మంటలు వచ్చేలా చేస్తాడు. కానీ డోపో అల్టిమేట్ డిఫెన్స్ టెక్నిక్ వాడి ఆ మంటల్ని ఆపేస్తాడు. ఆ అల్టిమేట్ డిఫెన్స్ టెక్నిక్ ముందు బుల్లెట్స్, గన్స్, వెపన్స్ ఏవి పనికిరావు అనమాట. అండ్ సికిరోస్కి కూడా ఒంటరిగా వెళ్తూ ఉంటే కాంజీ ఇగరి వచ్చి ఇందాక బాగా అటాక్ చేసావు, నీ వేళ్లే కత్తుల్లాగా ఉన్నాయి, బట్ నీ టైం అయిపోయిందని అంటాడు. సో కాంజీ మనుషులు ఇద్దరు వచ్చి సికిరోస్కి ఈజీగా ఓడించి కట్టేస్తారు. ఎంత ఈజీగా ఓడిపోయాడని అనుకుంటుంటే సికిరోస్కి మాత్రం సీక్రెట్ గా నవ్వుకుంటాడు. అండ్ సడన్ గా డోపో చెయ్యి కట్ అయిపోతుంది. డోరియన్ చెప్తాడు మనుషులనే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, అడ్వాన్స్ అవుతూనే ఉంటారు. బలంగా ఉన్న వాటిని ఇంకా బలంగా మారుస్తారు, అలానే తేలిగ్గా ఉన్న వాటిని ఇంకా తేలిగ్గా మారుస్తారు. అలా చేస్తూనే ఈ వైర్ ని కనిపెట్టారు. కంటికి కనిపించినంత సన్నగా ఇంకా ఊహించలేనంత బలంగా ఉంటుంది. ఇంకా హైలైట్ పార్ట్ ఏంటంటే సైంటిస్ట్ టైటానియం వాడి తయారు చేశారు. అందరూ ఈ వైర్ ని ఫస్ట్ మెజిషియన్స్ వాడేవాళ్ళు అనుకుంటారు, కానీ నిజమేంటంటే బ్లాక్ మార్కెట్ వాళ్ళు దీన్ని ఎప్పటి నుంచో వాడుతున్నారు. ఇది ఎంత సన్నంగా ఉంటుందంటే 4000 పవర్ ఆఫ్ ఏ మిల్లీమీటర్ అంత సన్నంగా ఉంటుంది. ఇంకా 200 kg అంత వెయిట్ ని తట్టుకోగలదు అని డోరియన్ చెప్తాడు. అండ్ ఈ టైంలో డోపో కూడా రైట్ హ్యాండ్ మీద ప్రెషర్ పెట్టి బ్లడ్ రావడాన్ని ఆపేస్తాడు. డోపో డోరియన్తో చెప్తాడు మా టైంలో హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్స్ జరిగేవి, నేను గట్టిగా అటాక్ చేస్తే నా ఫింగర్స్ విరిగిపోయి నొప్పి ఉండేది, ఫుల్ పవర్ తో పని చేయలేకపోయేవాడిని. అప్పుడప్పుడు అనిపించేది అసలు ఈ వేలు లేకుంటే బాగున్న కదరా, నేను ఫుల్ పవర్ తో అటాక్ చేయగలిగేవాడిని. డోరియన్ అటాక్ చేస్తే దెబ్బ కింద పడిపోతాడు అసలు. సో కొన్ని సెకండ్స్ పాటు అలానే పడిపోయి ఉండడంతో డోపో అండ్ రెడ్స్ అక్కడి నుంచి ఎస్కేప్ అవుతారు. సికిరోస్కి కిడ్నాప్ చేసిన వాళ్ళు కూడా వీడితో ఏం చేద్దామని అంటుంటే వీడు బ్రతికి ఉండకూడదు అని కాంజీ ఆ గన్తో కాల్ చేస్తాడు. కానీ తనకు తెలుస్తుంది సికిరోస్కి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నాడు అని. లేట్ లేకుండా కాంజీతో ఉన్న ఇద్దరిని ఓడించేస్తాడు. ఇది చూసిన కాంజీ భయపడి డో గెన్జా అనే పోజ్ లోకి వెళ్తాడు. అది జాపనీస్ కల్చర్ లో అబ్జల్యూట్ సరెండర్, అంటే నేను ఎందుకు పనికిరాను అని ఒప్పుకోవడం. కానీ సికిరోస్కి ఏం చేస్తాడంటే డి గోనే అనే పోజ్ లోకి వెళ్తాడు. అది దానికి మించిన సరెండర్ అయ్యే పోజ్ జాపనీస్ కల్చర్ లో. సో సికిరోస్కి అలా ఎందుకు చేశాడంటే కాంజీ గారితో వచ్చిన వాళ్ళు పాపం వాడి కోసం ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్ కి వెళ్లారు. వాళ్ళిద్దరిని వీడు కాపాడకుండా ఓర్ ఫైట్ చేయకుండా వాడి గురించే స్వార్థంగా ఆలోచించుకొని సికిరోస్కిని వదిలేయమని అడిగాడు చూసారా. ఆ విషయం సికిరోస్కి నచ్చలేదు. ఒకవేళ కానీ వాడు ఫైట్ చేస్తుంటే వదిలేసి ఉండేవాడేమో. సో అందుకని కాంజీ గారిని అక్కడ ఉన్న వాటన్నిటితో కొట్టేస్తాడు. దెబ్బకు వాడు స్పృహ కోల్పోతాడు. అండ్ సికిరోస్కి ఏదో చేస్తూ ఉంటే సడన్ గా ఎగారి అటాక్ చేస్తాడు. కానీ బట్ తను ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి కాంజీ పేక కోసేస్తాడంతే. నెక్స్ట్ డే బాకీ తన గర్ల్ ఫ్రెండ్ తో డేట్ కి వెళ్ళుంటాడు. సో బాకీ
ఉండే హౌస్ ఓనర్ కూతురే అనమాట తను. అండ్ తనకు కూడా తెలుసు బాకీ అండర్ గ్రౌండ్ టోర్నమెంట్ లో పోటీ చేశాడు అండ్ ఛాంపియన్ అని. లవర్స్ మధ్య ఉంటాయి కదా, అలా మాట్లాడుకుంటూ వెళ్తుంటే కొంతమంది వచ్చి ఇక్కడ ఒక సర్వే జరుగుతుంది, సో మీ పర్సులు చూపించండి అని అంటారు. కానీ బాకీ కళ్ళు చూసి వాళ్ళకి ఫుల్ గా భయం వేస్తుంది. సో వాళ్ళైతే అక్కడి నుంచి భయపడి పారిపోతారు. అలా బాకీ ఇంకా తన గర్ల్ ఫ్రెండ్ కోజై మట్సుమోటో చాలా ప్లేసెస్ కి వెళ్తారు. నైట్ అయ్యాక ఇంటికి వెళ్తుంటే వెనకాల స్పెక్ ఉంటాడు. కోజ్వే బాకీని ఆ రోజు అలా ఎందుకు చేసావని అడుగుతుంది. సో బాకీ మాక్సిమం అండర్ గ్రౌండ్ టోర్నమెంట్ అప్పుడు కోజు బాకీతో మీరు ఇలా ఒకరినొకరు చచ్చే వరకు కొట్టుకుంటే బాధపడేది మీరు మాత్రమే కాదు, వాళ్ళకి వైఫ్ పిల్లలు వాళ్ళందరూ ఉంటారు. సో వాళ్ళ గురించి ఆలోచించలేదా అని బాకీతో అంటే బాకీ తనతో నాకు వేరే దారి లేదని చెప్తాడు. సో ఇప్పుడు కానీ బాకీ అటాక్ చేయలేదనుకోండి, వాళ్ళు బాకీని అటాక్ చేస్తారు. సో అప్పుడు బాధపడేది కోజువే. సో తను బాధపడకుండా ఉండాలంటే తను అటాక్ చేయాల్సిందే. సో అది ఒక సైకిల్ లా ఉంటుంది కాబట్టి ఎవరు ఏం చేయలేకపోతారు. కోజు అంటుంది ఆ రోజు అక్కడ స్పెషల్ మూమెంట్ అని అలా కిస్ చేసావంటే బాకీ అది కారణం కాదు, నిజానికి మా అమ్మ తర్వాత నేను ఎక్కువ ప్రేమించేది నిన్నే అని చెప్తాడు. బాకీ అలా అనడంతో కోజువే కూడా ఇంప్రెస్ అయిపోతుంది. వాళ్ళు కిస్ చేసుకుంటూ ఉంటే వెనకాల స్పెక్ ఉంటాడు. కానీ బకీ కళ్ళు తన వైపు ఉండటం వల్ల భయంతో అటాక్ చేయబోతుంటే హనాయామా స్పెక్ ని లాక్కొని వెళ్ళిపోతాడు. దూరంగా వెళ్ళాక స్పెక్ సో నువ్వేనా హనాయామా అంటే చూడటానికి పెద్దవాడిలా ఉన్నావు బట్ నీ ఏజ్ తక్కువ కదా అని మాట్లాడుతూ అటాక్ చేస్తాడు. హనాయామాతో ఏమైంది మాట్లాడుతూ అటాక్ చేశానని కోపంగా ఉందంటే హనాయామా తన బట్టలు చింపేస్తాడు. తన వీపు పైన ఒక టాటూ ఉంటుంది. చాలా సంవత్సరాల క్రితం యాకిచి హనాయామా ఉండేవాడు. తనే హనాయామా ఫ్యామిలీకి అప్పుడు హెడ్. కొంతమంది అటాక్ చేసి యాకిచిని చంపేయబోతుంటే దారిన వెళ్లే ఒక పిచ్చోడు సేవ్ చేస్తాడు. అండ్ తన వీపు పైన ఒక బెల్ కూడా మోస్తూ ఉంటాడు. సేవ్ చేశాక రక్తం ఎక్కువ పోవడం వల్ల అక్కడే చనిపోతాడు. అప్పటి నుంచి ఆ పిచ్చోడిని వాళ్ళ ఫ్యామిలీ గాడ్ లా చూసుకుంటారు. అండ్ కొన్ని సంవత్సరాల తర్వాత హనాయామా హెడ్ అయ్యాక ఆ టాటూ వేసుకుంటాడు. కానీ వాళ్ళతో ఇది కంప్లీట్ టాటూ కాదని హనాయామా చెప్తాడు. అండ్ ఇంతకు ముందున్న హెడ్ ని ఎవరు చంపిందో తెలిసాక హనాయామా లేట్ లేకుండా ఆ గ్రూప్ అందరినీ చంపేస్తాడు. అప్పుడు తన వీపు పైన చాలా కత్తిపోట్లు ఇవన్నీ ఉంటాయన్నమాట. అప్పుడు చెప్తాడు ఈ టాటూతో కత్తిపోట్లు ఇవి లేకుంటే ఇది కంప్లీట్ అవ్వలేదు, కానీ ఇప్పుడు కంప్లీట్ అయ్యింది అని. స్పెక్ హనాయామాని అటాక్ చేస్తూ ఉంటాడు. అండ్ ఫైనల్ గా హనాయామా కూడా ఫైట్ చేయాలని రెడీ అవుతాడు. స్పెక్ హనాయామాతో నేను సర్ప్రైజ్ అయ్యాను, మన ఫైటింగ్ పోజ్ అనేది ఒకటేలా ఉంది, ఇంకా జపాన్ లో ఇలా ఫైట్ చేసే ఒక లెజెండరీ ఫైటర్ ఉన్నాడు అని విన్నాను. అండ్ ఇంకా తనని గాడ్స్ హ్యాండ్ అని పిలుస్తారు. కానీ నేను గాడ్స్ హ్యాండ్ ని కాదు, నేను అనుకుంటే ఆ గాడ్ ని కూడా నాశనం చేయగలను అని చెప్తాడు. అండ్ అమెరికాలో ఉండే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని ఎవరో చేతులతో బలంగా అటాక్ చేస్తుంటారు. అండ్ దానివల్ల లిటరలీ ఆ స్టాచ్యూ పగిలిపోతుంటుంది. ఎలానో టైంకి వాళ్ళందరూ దాన్ని కూలిపోనివ్వకుండా ఆపుతారు. అప్పుడు అనుకుంటారు అసలు ఒక మనిషి ఇలా చేయగలడా అని. సో అది చేసింది ఎవరో కాదు స్పెక్ తన స్పెషల్ మూవ్ అయిన ఆప్నియా రష్ తో అటాక్ చేస్తూ ఉంటాడు. ఆప్నియా రష్ అంటే ఎవరైనా రన్నింగ్ ఆర్ ఫైటింగ్ చేస్తుంటే మధ్యలో లైట్ గా 1 సెకండ్ ఊపిరి తీసుకుంటారు. కానీ ఆ 1 సెకండ్ వల్ల ఓడిపోవచ్చు. కానీ స్పెక్ మాత్రం 5 మినిట్స్ ఊపిరి తీసుకోకుండా ఆపోనెంట్ ని అటాక్ చేస్తూనే ఉంటాడు, ఛాన్స్ ఇవ్వకుండా. అలా అటాక్ చేస్తూ ఉంటే సడన్ గా హనాయామా కొడితే దూరంగా వెళ్ళి పడిపోతాడు. అండ్ స్పెక్ తప్పించుకున్న జైలు వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. సో వాళ్ళైతే సూపర్ హ్యూమన్ లా ఉండే బాగా ట్రైన్ అయిన ఒక 6 ఆఫీసర్ని పెడతారు. వాళ్ళు కూడా స్పెక్ ముందు ఎందుకు పనికిరారు, వాళ్ళందరినీ స్పెక్ ఈజీగా చంపేసి అక్కడి నుంచి వచ్చేస్తాడు. సో చీఫ్ చెప్తాడు వీడిది వాళ్ళ ఇల్లు అయినట్టు వచ్చి పోతూ భలే చేస్తున్నాడు, ఈసారి కానీ ఇలా చేస్తే బాంబ్స్ ఇంకా మిసైల్ తో లేపేయాలనుకుంటాడు. అండ్ హనాయామా అయితే స్పెక్ ని కుక్కను కొట్టినట్టు కొడుతూ ఉంటాడు. స్పెక్ హనాయామాతో ఆగు నన్ను వదిలే అంటూ బ్రతిమాలినట్టు కొన్ని బుల్లెట్స్ తో ఫాస్ట్ గా హనాయామా నోట్లో పెట్టి బలంగా నొక్కేస్తాడు. అండ్ ఆ సౌండ్ చుట్టుపక్కలంతా వెళ్తుంది. బాకీ గర్ల్ ఫ్రెండ్ అయితే అవి టపాసులు అనుకుంటుంది. కానీ బాకీకి తెలుసు అక్కడ ఏం జరుగుతుందనేది. హనాయామా మొహానికి 2 బొక్కలు పడ్డా కూడా ఏం కానట్టు స్పెక్ తో ఇక స్టార్ట్ చేద్దామని విసిరేస్తే పొయ్యి కరెంట్ పోల్ కి తగులుతాడు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో చీఫ్ దగ్గరకు ఫాస్ట్ గా స్పెక్ అని అరుస్తూ ఆఫీసర్ వస్తాడు. చీఫ్ ఏంటి స్పెక్ వచ్చాడా అంటే తను రాలేదు, మీరు ఇది కన్ఫర్మ్ చూడాలి అంటే బయటకు వెళ్తే అక్కడ హనాయామా స్పెక్ ని ఈడ్చుకొని వచ్చి వాళ్ళ ముందు విసిరేస్తాడు. ఇదిగోండి మీకు గిఫ్ట్ అంటూ. వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. హనాయామాకి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా నీకు మేము రుణపడి ఉంటామని చీఫ్ కార్ కూడా అరేంజ్ చేస్తాడు. హనాయామా వెళ్తుంటే సడన్ గా చీఫ్ కింద పడిపోతాడు. అండ్ కార్ కూడా ముందుకు వెళ్ళదు. కొన్ని రోజుల తర్వాత ఆ కార్ డ్రైవర్ చెప్తాడు ఓ హనాయామా ఇన్సిడెంటా, అదెలా మర్చిపోతాను అని. సో స్పెక్ స్ప్రోలోకి వచ్చాక అక్కడున్న పోలీసులందరినీ చంపేసి హనాయామా మొహానుకున్న ఆ హోల్స్ మీద అయితే కొడతాడు. హనాయామా అటాక్ చేసిన
ఫాస్ట్ గా పోలీసుల దగ్గర ఉన్న గన్స్ తో హనయామని కాల్ చేస్తాడు. ఇంకా హనయామ మొహాన్ని నేలకు చాలా దగ్గరగా పెట్టి తంతాడు. ఎందుకంటే ఒక ఇటుకరాయిని కూడా నేలకు చాలా దగ్గరగా పెట్టి కొడితే విరిగిపోతుంది, అంటే అంత చిన్న డిస్టెన్స్ లో బలం అనేది ఎక్కువగా ఉంటుందని. అలా అటాక్ చేస్తూనే ఉంటాడు. డ్రైవర్ అంటాడు, మీరు అనుకున్నారా హనయామ చనిపోతాడా అని? మనం మాట్లాడుకునేది హనయామ తను మనిషి రూపంలో ఉండే ఒక మాన్స్టర్ అని. సో గన్ తో కాల్ చేయబోతుంటే హనయామ తప్పించుకుంటాడు. అండ్ స్పెక్ మొహాన్ని చూసిన హనయామకి లిటరల్లీ యూజిరో గుర్తొస్తాడు. చిన్నపిల్లలు కొట్టుకున్నట్టు అలా అయితే హనయామ స్పెక్ మీద పడి చావగొడతాడు. కానీ అప్పుడే స్పెక్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి చేస్తాడు. పోలీసుల దగ్గర ఉండే ఫ్లాష్ గ్రెనేడ్ యూజ్ చేస్తాడు. అది మనిషి మీద వాడితే తన కళ్ళు మూసుకుంటాడు. సో ఏం చూడలేకపోతాడు. అప్పుడు కత్తో ఓర్ ఎలాంటిదైనా వాడి వాడిని చంపేయచ్చు. బట్ అక్కడ ఉండేది హనయామ ఇంచు కూడా కదలడు. కానీ 2 seconds గ్యాప్ లో స్పెక్ వెపన్స్ ని కాకుండా వెపన్ ని మించిన తన బాడీని యూజ్ చేస్తాడు. హనయామ గొంతు నొక్కి చంపేయబోతుంటాడు. అండ్ డ్రైవర్ అంటాడు, మళ్ళీ అనుకున్నారా హనయామ సీన్ అయిపోయిందని? మీకు తెలుసు కదా మనం మాట్లాడుకునేది హనయామ గురించి. సో తన గ్రిప్ స్ట్రెంత్ ని మెషిన్స్ కూడా కొలవలేవు. ఇంకా ఆ స్ట్రెంత్ ని చూసి కొంతమంది కనుమరుగైపోయారు. సో హనయామ అయితే స్పెక్ తొడ ఇంకా చేతి కండని తన చేతులతో లాగేస్తాడు. స్పెక్ నొప్పితో అరుస్తూ తన మిడిల్ ఫింగర్ తో హనయామని అటాక్ చేస్తాడు. బట్ అప్పుడే హనయామ స్పెక్ మెడ పట్టుకొని లాగేస్తాడు. సో తెలుసు కదా ఏం జరుగుంటుందో. ఫైనలీ హనయామ గోట్ అయితే గెలిచాడు. కొన్ని రోజుల తర్వాత హాస్పిటల్లో ఉన్న స్పెక్ ముసలివాడైపోయి ఉంటాడు. డాక్టర్ చెప్తాడు తను అడ్మిట్ అయినప్పుడు 50 సంవత్సరాలు ఉన్నవాళ్ళ ఉన్నాడు, కానీ ఒక వారం తర్వాత 97 సంవత్సరాలు ఉన్నవాళ్ళ మారిపోయాడు అని. దీనికి కారణం ఏమైనా ఉందా అని తన అసిస్టెంట్ అంటే, లేదు అఫీషియల్ గా లేదు, కానీ 1976 లో కాలిఫోర్నియాలో నిధి వేటగాడైన జాక్లీ తను 37 years గా వెతుకుతున్న నిధిని కనిపెట్టాడు. దానివల్ల కోటీశ్వరయ్యాడు. కానీ షాకింగ్ విషయం ఏంటంటే తను 14 days తర్వాత చనిపోయాడు. డాక్టర్స్ రీజన్ ఏంటా అని చూస్తే ఓల్డ్ ఏజ్. 20 years ఉన్న తన వైఫ్ కూడా నమ్మలేకపోతుంది. ఎవరు నమ్మలేకపోతారు, ఎందుకంటే తను చాలా యంగ్ గా ఉంటాడు. ఓల్డ్ ఏజ్ వల్ల చనిపోవడం అనేది వాళ్ళకి షాకింగ్ గా ఉంటుంది. అలా చెప్పిన డాక్టర్ అయినా ఇది ఒక అబద్ధం అని అందరూ అంటారంటే తన అసిస్టెంట్ అంటాడు, చూస్తుంటే ఇది నిజంలా ఉంది అని. నెక్స్ట్ డే బాకీ వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. బాకీకి అసలు మొక్క రాదు. ఇది చూసిన తన టీచర్, ఏంట్రా బాకీ ఏంది, నీకు స్పోర్ట్స్ లో పర్ఫెక్ట్ స్కోర్ వచ్చింది కంట కదా, ఈ చదువెందుకు, స్పోర్ట్స్ మ్యాన్ అవ్వచ్చు కదా అంటాడు. ఇంకా బాకీతో అయినా లాభం ఉండదులే, ఈ వరల్డ్ లో ఒకరి పవర్ అనేది వాళ్ళ తెలివిలో ఉంటుంది. నువ్వెంత బలంగా ఉన్నా కొన్ని పనులు చేయలేవు, నాలెడ్జ్ ఈజ్ అల్టిమేట్ పవర్ అని అంటాడు. కానీ తనకేం తెలుసు బాకీ ఆ పనులు చేయగలుగుతాడని. ఇంకా టీచర్, ఫర్ ఎగ్జాంపుల్ ఉసేన్ బోల్ట్ ఫాస్ట్ గా పరిగెత్తి ఈ 2వ ఫ్లోర్ కి జంప్ చేయగలడా, చేయలేడు కదా అంటే సడన్ గా హెక్టర్ జంప్ చేసి క్లాస్ రూమ్ లోకి వచ్చేస్తాడు. వచ్చి బాకీతో మీ టీచర్ నీతులు విని బోర్ కొట్టేసిందని వాళ్ళ టీచర్ ని అటాక్ చేస్తాడు. బాకీ వైపు చూస్తే తను మాత్రం ఏడుస్తూ ఉంటాడు. సో అలా నటించి సడన్ గా హెక్టర్ తో దొరికిపోయావని అటాక్ చేస్తాడు. అండ్ అటాక్ వల్ల లైట్ గా రక్తం వస్తుంది, కానీ హెక్టర్ వెపన్స్ యూజ్ చేయడంలో మాస్టర్. అక్కడ ఉండే వాటిని వెపన్స్ గా యూజ్ చేయబోతుంటే బాకీ అక్కడి నుంచి వచ్చేస్తాడు. హెక్టర్ కూడా బాకీ ఫైట్ చేయాలనుకోవడం లేదని కామ్ గా వెళ్ళిపోతాడు. సో ఎందుకు ఇగ్నోర్ చేశాడంటే మనకి తెలిసిందే హెక్టర్ మంచి వారియర్ కోసం వెతుకుతున్నాడు అని. సో వారియర్స్ అనే పదం వాడాడంటే తన మెంటాలిటీ అనేది ఇలాంటి వాటిలో చాలా గొప్పగా ఉంటుంది. సో కిందకు వచ్చాక బాకీ అనుకుంటాడు, వీళ్ళేంటి స్కూల్కి వచ్చేస్తున్నారు, నా ఐడెంటిటీ రివీల్ అయిపోతుందని. అండ్ అక్కడ పని చేస్తున్న వాడికి కష్టపడి పని చేస్తున్నావు కదా థ్యాంక్స్ అని చెప్తాడు. బట్ ఏదో రాంగ్ గా ఉందని, మంచి ఐస్ ఉన్నాయి, నా చెయ్యి మూమెంట్ ని చూసి ప్రెడిక్ట్ చేసి ముందే భలే తప్పించుకున్నావని. అండ్ సడన్ గా ఎవరో యనాగి అని టీ కోణని సరిపోవడంతో షిబుకావా ఫుల్ గా ట్రోల్ చేస్తాడు. అయినా సరే షిబుకావా ఈజీగా కింద జైల్లో ఉన్న వీడి రికార్డ్ చూడండి, ఎంత గట్టిగా ట్రైనింగ్ అవ్వకపోతే తన పళ్ళు ఎలా అణిగిపోయి ఉంటాయని చెప్తాడు. సో అది ఎవరో కాదు, యనాగి ఒక హిడెన్ వెపన్ తో వాళ్ళని అటాక్ చేస్తుంటాడు. వాళ్ళకు కూడా ఏం అర్థం కాదు. తను చెప్తాడు ఇది బాక్నాగ్ అంటే పులిగోర్లు, ఇది ఒక ఇండియన్ వెపన్ అని. షిబుకావా బాకీ అని పిలవగానే అర్థమైందని బాకీ యనాగితో, మేమిద్దరం ఉన్నామని అన్ఫేర్ అనుకోవు కదా అని ఇద్దరు కలిపి అటాక్ చేస్తూ ఉంటారు. బాకీ స్ట్రెంత్ ని చూసి అప్పుడు అర్థమవుతుంది యనాగికి ఎందుకు తను 17 years ఉన్నప్పుడే అండర్ గ్రౌండ్ టోర్నమెంట్ లో ఛాంపియన్ అయ్యాడు అని. అండ్ ఇక ప్లే టైం అయిపోయింది అని యనాగి వెనక్కి వెళ్తాడు. అప్పుడు షిబుకావా చెప్తాడు బాకీ తను యనాగి ది పాయిజనర్, తన స్పెషాలిటీ వెపన్స్ ఆర్ పవర్స్ కాదు, ఒక టెక్నిక్ లో ఒకడు ఉంటాడు, పెద్ద సుమో రెస్లింగ్ ఛాంపియన్ వాడు, 3 బెడ్స్ కలిపినంత పెద్దగా ఉంటాడు, కానీ వాడిని ఎవరో ఓడించుంటారు. డాక్టరు ఇంజెక్షన్ వేస్తుంటే తన పక్కన ఉన్న డాక్టర్ ఒక మస్కిటోని చంపుతాడు. ఆ సౌండ్ వినగానే వాడికి ఎక్కలేని భయం వచ్చేస్తుంది. ఇంకా మొహం మీద చేయి కూడా ఉంటుంది. సో అది ఎవరిదో కాదు యనాగిది. బాకీతో మీరు కూడా రెడీగా ఉండండి, మనిషికి 20 ఇస్తూ ఉంటారు. సరే మళ్ళీ కలుద్దామని యనాగి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్తూ బాకీని తంతాడు అండ్ తను స్పృహలోకి వచ్చేస్తాడు. షిబుకావా అంటాడు
బాకీ నువ్వు ఇప్పుడు జస్ట్ ఓడిపోయావని. సో ఆ రోజు నైట్ టోకిగావా, బాకీ, హనయామా, రిత్సు, షిబుకావా, డోపో వాళ్ళందరూ ఒక దగ్గర ఉంటారు. టోకిగావా జరిగిన దాని గురించి బాకీ అని. సో బేసికలీ బాకీకి ఫైటింగ్ ఎక్స్పీరియన్స్ అస్సలు లేదు. జస్ట్ రింగ్ లో మాత్రమే ఫైట్ చేయగలుగుతాడు అంతే. ఇది విన్న హనయామాకి ఇరిటేషన్ వచ్చి ఎంతసేపు నిజం చెప్తావని అటాక్ చేయబోతుంటే టోకిగావా హనయామాని కొట్టి నన్ను వదులు అని, అసలు మీకేం తెలుసు, మీ అందరికన్నా ఎక్కువగా మిమ్మల్ని నమ్మింది నేనే, మీ అందరి మీద ఎక్కువ నమ్మకం పెట్టుకుందా, నువ్వే కరెక్ట్ ఓల్డ్ మ్యాన్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే డోరియన్ వస్తాడు. వచ్చి గుడ్ ఈవినింగ్ జెంటిల్మెన్, గ్యాసోలిన్ కావా తిరిగి కరాటే ఫైటర్ అయితే ఏంటి, ఇంకేమైనా అయితే ఏంటని ఆ లైటర్ ని విసిరేస్తాడు. దెబ్బకి డోరియన్ బాగా కాలిపోతాడు. అండ్ కాట్సుమి డోపోతో అంతే కదా మాస్టర్ అని అడుగుతాడు. దానికి డోపో, నువ్వు 100% కరెక్ట్, ఇంకా సెన్స్ ఆఫ్ బ్యూటీ ఉన్నవాడరు, వాళ్ళ చేతులు ఇంకా కాళ్ళు బెల్ట్ ఏముంటే వాటిని వెపన్స్ గా మారుస్తారు, అదే సెన్స్ ఆఫ్ బ్యూటీ. ఇక్కడ కాట్సుమి చేసింది కూడా అదే. ఇంకా ఈ ఫ్రైడ్ చికెన్ తో ఏం చేద్దామంటే రెత్సుకి డౌట్ వచ్చి ఫాస్ట్ గా అటాక్ చేస్తాడు. సో డోరియన్ గాడైతే బానే ఉంటాడు. పైకి లేచి నా అపోనెంట్ ఎవరు, డోపోనా లేదా రెత్సు అంటే కాట్సుమి, లేదు వాళ్ళిద్దరే కాదు, యాక్చువల్లీ నా మాస్టర్ నీతో ఫైట్ చేస్తాడని అంటాడు. సో తన పేరు కాటో. డోపో చెయ్యి చూసి ఏమైందంటూ డోరియన్ ని అటాక్ చేస్తాడు. డోరియన్ తో నువ్వెంత పని చేసావో తెలుసా, మాస్టర్ డోపో హ్యాండ్ అనేది డైమండ్ కన్నా విలువైంది. అలా అని డోరియన్ చెవు అయితే కోయేస్తాడు. సో మనకి రివీల్ అవుతుంది తను ఒక నైలాన్ థాడ్ ని యూజ్ చేస్తున్నాడు అని. కాట్సుమి డోపోతో, సో తనే నా మాస్టర్ కాటో, తన కరాటే గౌరవాన్ని అస్సలు పట్టించుకోడు, ఒక ఫైట్ లో విన్ అవడమే ఇంపార్టెంట్ అని డోపోతో చెప్తాడు. డోపో వాళ్ళిద్దరితో అది కాదు విన్ అవడం అంటే చూడండి అని డోరియన్ ని గట్టిగా తంతాడు. వాళ్ళు కూడా షాక్ అయిపోతారు, ఆల్మోస్ట్ చనిపోయేవాడిని అలా తనడంతో. కానీ ఈ టైంలో డోరియన్ తన వైర్ ని కాటో అండ్ కాస్మే మీద యూజ్ చేసుంటాడు. వాళ్ళని ఆల్మోస్ట్ కట్ చేయబోతుంటే డోపో తన ఒంటి చేతులతో ఆ వైర్ ని కట్ చేస్తాడు. డోరియన్ కి అసలు మాటలుండు, ఆ వైర్ లిటరలీ 200 kgల్ని తట్టుకుంటుంది. ఇంకా 4000 పవర్ ఆఫ్ మిల్లీమీటర్ అంత సన్నంగా ఉంటుంది. డోరియన్ తో ఏంటి షాక్ అయ్యావా, కరాటే అంటే అల్లాటప్ప మార్షల్ ఆర్ట్ కాదు, కరాటే వల్ల మా బాడీలో ఉండే ప్రతి ఒక్క పార్ట్ వెపన్ గా మారుతుందని చెప్తాడు. కానీ డోరియన్ తన నోట్లో నుంచి ఒక గ్రెనేడ్ తీసి అక్కడ వేస్తాడు. సో వీడికి అసలు ఏం చేస్తాడో కానీ నోరు తెరిస్తే ఏదో ఒక మిలిటరీ వెపన్ వచ్చేస్తూనే ఉంటుంది. సో దెబ్బకి మొత్తం అక్కడ పేలిపోతుంది. నెక్స్ట్ డే టోకిగావా బానే ఉంటాడు. తను చెప్తాడు వాళ్ళందరిలో నిన్ను ఎవరు పట్టుకొని బయటకు విసిరేశారు, ఇంకా మిగతా వాళ్ళకి ఏమైందంటే అదే నాకు కూడా డౌట్ అని చెప్తాడు. సో డోరియన్ అయితే ఒంటరిగా మురికి కాలం ఉండే మ్యాన్ హోల్ లోపలికి వెళ్తాడు. అలా వెళ్తూ ఉంటే ఒక పెద్ద రూమ్ అయితే ఉంటుంది. అక్కడ రెస్ట్ తీసుకుంటుంటే యో అని కాటో వస్తాడు. డోరియన్ వాడితో నువ్వు ఒక్కడవేనా అంటే అవును డిసప్పాయింట్ అయ్యావు అని కాటో అంటే అలాని కాదు, బట్ నువ్వు నన్ను ఓడించలేవని చెప్తాడు. ఇంకా కాటో చుట్టూ ఉన్న ప్లేస్ చూసి ఈ ప్లేస్ సూపర్ గా ఉంది, భలే పట్టావు, ఇది ఆల్మోస్ట్ ఒక సీక్రెట్ హైడౌట్ లా ఉందంటాడు. దానికి డోరియన్ 15 years కింద ఇది జపాన్ మిలిటరీ బేస్, కానీ యుద్ధం తర్వాత అమెరికా యూజ్ చేసింది, అప్పుడు నేను యంగ్ గా ఉండేవాడిని అని చెప్తాడు. ఓ అలా అయితే నువ్వు నా సీనియర్వి కదా, లైఫ్ లో ఏమైనా అడ్వైస్ ఇవ్వు అంటూ అటాక్ చేస్తాడు. బట్ డోరియన్ తప్పించుకుంటాడు. కాటోతో నువ్వు టోకిగావా ఇంట్లో చూసిన ఆ వైర్ అనేది నా ఎబిలిటీ అనుకుంటే తప్పు పడ్డావు, నా అసలైన టెక్నిక్ అనేదాన్ని దాపెట్టాను, అలాంటి సీక్రెట్ టెక్నిక్స్ ని దాపెట్టి వాడితేనే ఒక కిక్ ఉంటుందని చెప్తాడు. సో తన హ్యాండ్స్ కి గ్రీజ్ పూసుకొని ఇంకా గాజు మొక్కలు పెట్టుకుంటాడు. సో ఇది పాతకాలంలో ఆల్ క్యాపోనే అనే గ్యాంగ్స్టర్ కింద ఉంటారు కదా తన మనుషులు, వాళ్ళు వేరే గ్యాంగ్స్ ని ఓడించడానికి ఆ టెక్నిక్ ని కనిపెట్టారు. చాలా యూస్ఫుల్ గా అయితే ఉంటుంది. సో ఇద్దరికి ఫైట్ అయితే జరుగుతుంది. ఈ ఫైట్ యాక్చువల్లీ చాలా లాంగ్ ఉంటుంది, లైక్ ఒక 10 minutes అలా ఉంటుంది. కాటో ఎంత ట్రై చేసినా డోరియన్ ని అస్సలేం చేయలేకపోతాడు. డోరియన్ కూడా కాటోతో నువ్వు విన్నవలేవంటూనే ఉంటాడు. డోరియన్ కాటోతో ఇప్పుడు అర్థమైంది నాకు నువ్వెందుకు డోపో స్టూడెంట్స్ లో వేస్ట్ గాడివి అని. అది విన్న కాటో కూడా ఏమో నిజమై ఉండొచ్చు, బట్ అతనికి అందరికన్నా ఎక్కువ కోపం నా మీదే ఉండేదని చెప్తాడు. సో తన మాస్టర్ చెప్పిన వర్డ్స్ గుర్తొస్తాయి, కరాటే అంటే వాళ్ళ చేతులే వెపన్స్ అవుతాయి అని. కాటో కొన్ని బీర్ బాటిల్స్ పట్టుకొని ఫైట్ చేస్తాడు. అటాక్ చేయగానే డోరియన్ చప్పట్లు కొడతాడు. నెక్స్ట్ సెకండ్ గ్యాప్ లేకుండా కాటో అటాక్ చేస్తూనే ఉంటాడు. ఆల్మోస్ట్ విన్ అయిపోయాడు కదా అనుకుంటే డోరియన్ మళ్ళీ చప్పట్లు కొడతాడు. సో మనకి రివీల్ అవుతుంది ఇప్పటి వరకు కాటో ఫైట్ చేసింది ఒక ఇల్యూజన్ తో అని. డోరియన్ కాటోతో నువ్వు నాతో గెలవలేవని అంటూ ఉంటే కాటో నైలాన్ వైర్ తో అటాక్ చేయబోతుంటాడు. బట్ డోరియన్ అప్పటికే తన టైటానియం వైర్ ని కాటో మెడకే వేస్తుంటాడు. సో ఇంకా మెడ తెగిపోతుంది అండ్ ఫైట్ కూడా ఎండ్ అవుతుంది. ఫైట్ అయిపోయాక నెక్స్ట్ డే రెత్సు ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు అండ్ పంచింగ్ బ్యాగ్ ని కొట్టబోతుంటే ఏదో తేడాగా ఉందని ఫీల్ అవుతాడు. చూస్తే దాని లోపల కాటో ఉంటాడు. రెత్సు ఫుల్ గా టెన్షన్ పడిపోయి తనని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు.
కాట్సుమి కాటోకి ఆయన ఇంజురీస్ అన్ని చెప్తూ ఉంటాడు. లిటరలీ బాడీలో ఉన్న ప్రతి పార్ట్, ఆర్గన్ ప్రతిదీ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. ఇవన్నీ చెప్పాక ఇప్పుడు నేను చెప్పిన ఇంజురీస్ అనేవి సగం మాత్రమే అంటాడు. సో ఇక సగం మళ్ళీ ఏమున్నాయో మరి అంత దారుణంగా అయితే ఓడిపోయాడు అనమాట. అండ్ వాళ్ళందరితో గట్టిగా మీకు అర్థమవుతుందా, కాటోని చిత్తుగా ఓడించారు. మనం ఇలా కామ్గా ఉండకూడదు. మనకి వరల్డ్ వైడ్ ఉన్న 600 బ్రాంచెస్ అండ్ 10,000 మెంబర్స్ అందరికీ చెప్పండి అని అంటాడు. ఒక రెస్టారెంట్ లో ఎవరో ఫుడ్ తింటూ ఉంటే వెయిటర్, ఫుడ్ ఎలా ఉంది మిస్టర్ డోరియన్ అంటాడు. సో డోరియన్ అయితే మారు వేషంలో ఉంటాడు. వెయిటర్ తనతో చెప్తాడు, మీరు తప్పించుకోలేరు. 600 బ్రాంచెస్ అనేవి జస్ట్ షిన్షిన్కాయ్ కరాటేవి మాత్రమే కాదు, ఇలా రెస్టారెంట్స్, హోటల్స్ అన్నీ ఉన్నాయి. సో ప్రిపేర్ అవ్వండి మిస్టర్ డోరియన్ అని. బయటికి వెళ్ళగానే అక్కడ కూడా షిన్షిన్కాయ్ కరాటే మెంబర్స్ ఉంటారు. వాళ్ళని ఇగ్నోర్ చేసి డోరియన్ ట్యాక్సీని ఆపి అందులో వెళ్తుంటాడు. దాంట్లో ఉన్నవాడు కూడా కరాటే మెంబరే. ఇంకా వెనకాల చాలా మంది వస్తుంటారు. సో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో వాళ్ళ మెంబర్స్ ఉంటారు. షిన్షిన్కాయ్ కరాటే వాళ్ళు నడిపే ఒక అమ్యూజ్మెంట్ పార్క్ దగ్గర ఆపుతారు. సో డ్రైవర్ చెప్తాడు, మీరు లోపలికి వెళ్ళండి, మీకోసం వెయిట్ చేస్తున్నారు అని. అది విన్న డోరియన్, చూస్తుంటే నాకు బాగా కావాల్సిన వాళ్ళు లోపల వెయిట్ చేస్తున్నట్టున్నారు. అది నాకు తెలిస్తే నేనే వెళ్ళేవాడిని కదా, మీరెందుకు మీ జాబ్స్ వదులుకొని ఇలా లీవ్స్ లో ఉండి కూడా నన్ను తీసుకొచ్చారు అలా అని. అయినా సరే మీకు గిఫ్ట్ ఇస్తాను అని చెప్తాడు. సో గిఫ్ట్ అంటే ఏంటో కాదు, వాళ్ళని డిఫీట్ చేయడమే. వాళ్ళతో అంటాడు, నేను షిన్షిన్కాయ్ కరాటే రూల్స్ నే ఫాలో అవుతాను, అలానే ఫైట్ చేద్దామని. బట్ ఇక్కడ ఏంటంటే రూల్స్ ప్రకారం అయితే ఒకరొకరే రావాలి. అండ్ డోరియన్కి అగైనెస్ట్ గా వాళ్ళ స్ట్రెంగ్త్ వేసుకుంటే, సో ఒకరొకరు వస్తే కొన్ని వేల మంది వచ్చినా కూడా డోరియన్ ని ఏం చేయలేరు. ఇంక ఎంతసేపు అని డోరియన్ అరవడంతో డ్రైవర్ ఫాస్ట్ గా అటాక్ చేస్తాడు. బట్ డోరియన్ వాడిని తుక్కుగా ఓడించేస్తాడు. సో ఇది చూసిన వాళ్ళందరూ భయపడిపోతారు. సో ఇక మీరు కామ్ గా ఉంటారా, నన్ను లోపలికి వెళ్ళనిస్తారా అని చెప్పి లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళాక అక్కడ ఎవ్వరూ ఉండరు. బట్ ఆ అమ్యూజ్మెంట్ పార్క్ డైరెక్టర్ ఉంటాడు. డోరియన్ తో మీ టైం ఇక్కడ ఎంజాయ్ చేయండి అని చెప్తాడు. డోరియన్ కూడా చిన్నపిల్లాడ్లా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. వీడు చూడటానికి 60 ఏళ్ళు ఉన్నట్టుంటాడు, కానీ లోపల మాత్రం చిన్నపిల్లాడ్లా ఉంటాడు. దీనికి రీజన్ ఏంటో మనకి ఫ్యూచర్ లో రివీల్ అవ్వచ్చు. తను అలా ఎంజాయ్ చేస్తూ ఉంటే సడన్ గా ఎవరో అటాక్ చేస్తారు. సో వాడి పేరే అత్సుషి అనమాట. షిన్షిన్కాయ్ కరాటేలో 3rd ర్యాంక్ వాడిది. సో డోరియన్ తో, నువ్వేనా నా ఫ్రెండ్ ని ఆల్మోస్ట్ చంపింది, నేను ఇప్పుడు ఈ క్షణం చనిపోయినా పట్టించుకోను, నిన్ను మాత్రం చంపేస్తానంటాడు. సో డోరియన్ ని అటాక్ చేస్తాడు. బట్ తనకి ఏం కాదు. అండ్ డోరియన్ తిరిగి అటాక్ చేస్తే రక్తం వస్తుంది. కానీ డోరియన్ తో, ఇంతేనా నువ్వు చేయగలిగేదని అటాక్ చేస్తే డోరియన్ నొప్పితో పారిపోతాడు. ఎక్కడికరా పారిపోతున్నావు, ఆగు అని ఫాలో అయితే డోరియన్ రోలర్ కోస్టర్ లోకి వెళ్తాడు. అండ్ తనని అత్సుషి కూడా ఫాలో అవుతాడు. పైకి వెళ్తుంటే డోరియన్ అంటాడు, నువ్వు చనిపోయినా పట్టించుకొని అన్నావు కదా, ఎమోషన్ లో 100 చెప్తాం, బట్ ఒక్కసారి కింద చూడు, ఇక్కడి నుంచి పడితే నిజంగానే చనిపోతావు అంటాడు. అత్సుషి కూడా భయపడిపోతూ ఉంటాడు, ఏంట్రా ఇదని. అండ్ డోరియన్ అటాక్ చేస్తూ మళ్ళీ అంటాడు, నువ్వు అన్నావుగా చనిపోయినా పట్టించుకోవు అని. కానీ అత్సుషి మాత్రం నేనే అడ్వాంటేజ్ లో ఉన్నాను అనుకుంటాడు. సో రోలర్ కోస్టర్ లో ఉంటే జీ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది, దానివల్ల బ్యాలెన్స్ ఉండదు. అండ్ ఫ్లాష్ బ్యాక్ లో డోపో అత్సుషికి ఒక దాని గురించి చెప్తాడు, అదే సన్చిన్ పోజ్. ఆ పోజ్ లో ఉంటే పర్ఫెక్ట్ గా నిలబడుకోవచ్చు అనమాట. సో రోలర్ కోస్టర్ లో అన్స్టేబుల్ గా ఉంటారు. అయినా సరే అత్సుషి ఆ పోజ్ లో పర్ఫెక్ట్ గా నిలబడుకొని ఉంటాడు. కానీ డోరియన్ మాత్రం అటు ఇటు పడిపోతూ ఉంటాడు. అయినా కానీ అత్సుషితో, నువ్వు చనిపోయినా పట్టించుకొని అన్నావు కదా అంటే వాడికి మాత్రం వినిపించక ఏంటి అంటాడు. సడన్ గా డోరియన్ అత్సుషిని తోయేస్తాడు. అదే ఇందాక అన్నావు కదా నువ్వు చనిపోయినా పట్టించుకో అని చెప్తాడు. కానీ అత్సుషి మాత్రం ఏంట్రా నీకేమైనా పిచ్చి పట్టిందా అని సో వాడిని నేల వైపు తిప్పేస్తాడు. సో వాడు చనిపోవాలని. బట్ కింద పడ్డాక డోరియన్ బానే ఉంటాడు. రీజన్ ఏంటా అని చూస్తే తన టైటానియం వైర్ తో బ్రతికాడు. తెలిసిందే కదా ఆ వైర్ 200 kgs ని ఆపగలుగుతుంది అని. అత్సుషి అయితే ఓడిపోయి స్పృహ కోల్పోతాడు. అండ్ అక్కడికి రెడ్స్ ఇంకా కాట్సుమి వస్తారు. డోరియన్ తో, నీలాంటి వాడి వేస్ట్, అసలు ఎందుకు పనికిరాడు, చనిపోవాలని అంటాడు. అది విన్న డోరియన్ రెట్సుతో, నువ్వు చెప్పు నిజంగా నేను వేస్టా, ఎందుకు పనికిరాను అని. సో రెట్సు ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుంది. చైనాలో ఒక ప్లేస్ ఉంటుంది, అది రెట్సు మాస్టర్ అయిన జెన్ది. అక్కడ ఒక పెద్ద వస్తువులో నీళ్లు పెట్టుంటారు. సో ఆ వస్తువుని కొడితే ఆ నీళ్లలో పెద్ద వేవ్ అనేది రావాలి. అండ్ 10 మంది ట్రై చేసినా పెద్ద వేవ్ రాదు. ఇది చూసిన జెన్ కి చాలా కోపం వస్తుంది. బట్ వాళ్ళ దగ్గరకు వెళ్లి, మీరు ఓన్లీ 10% వేవ్ ని మాత్రమే రప్పించారు, మీ దగ్గర ట్రైనింగ్ ఉంది కానీ నమ్మకం లేదు, మీరు 10% చేయాలనుకున్నారు, సో 10% చేశారు, అదే 60 చేయాలనుకుంటే 60 చేయగలరు అని. తను కొడితే ఒక పెద్ద వేవ్ వస్తుంది. కానీ సడన్ గా దానికి ఎదురుగా ఇంకో వేవ్ వస్తుంది. అది చేసింది ఎవరా అని చూస్తే రెట్సు. అలా చేసిన రెట్సు జెన్ తో, ఎందుకు నన్ను మీరు యాక్సెప్ట్ చేయడం లేదు, నా దగ్గర బలం ఉంది కదా అంటే కామ్ గా రెట్సుని ఫాలో అవ్వమంటాడు. సో ఒక ప్లేస్ కి వెళ్తారు. అక్కడ ఒక పెద్ద డోర్ అయితే ఉంటుంది. దాన్ని పగలగొట్టి జెన్ చెప్తాడు, ఇక్కడ చాలా మంది కావోలయ్యారు, అండ్ కావో అవ్వాలి అంటే పెద్ద రాయిని జస్ట్ నీ చేతులతో లేదా కాళ్ళతో గుండ్రంగా మార్చాలని చెప్తాడు. ఇంకా 40 years కింద
కింద ఒక మనిషి ఉండేవాడు. తన చేతులు ఇంకా కాళ్ళు మాత్రమే వాడి ఈ స్వరంగాన్ని తయారు చేశాడని చెప్తాడు. ఇంకా అదే ఫ్లాష్ బ్యాక్ లో అప్పటి వరకు ఉన్న కావో చేసిన రాళ్ళను చూపిస్తారు. కానీ ఒక్క రాయి మాత్రం అక్కడ సరిపోదు. ఎవరిదా రాయి అని అంటే జెన్ చెప్తాడు, ఇందాక మనం చూసిన స్వరంగమే ఆ రాయి అని. సో ఈ సీన్ మాత్రం కేక్ ఉంటుంది, సరైన గూస్ బంప్స్ సీన్ ఇది. అండ్ రెట్సుతో చెప్తాడు, నేను నిన్ను ఎందుకు యాక్సెప్ట్ చేయలేదంటే నీ దగ్గర స్కిల్స్ లేవు అని. అది విన్న రెట్సుకి చాలా కోపం వస్తుంది. జెన్ తో, ఇప్పుడు ఈ స్వరంగం చేసిన వాడు ఎక్కడున్నాడు, చనిపోయాడా అంటే లేదు చనిపోలేదు, కానీ చంపేయాలనుకున్నారు, అంతేకాకుండా తను ఒక ఫారినర్ అని చెప్తాడు. ఇంకా ఇక్కడి నుంచి తప్పించుకున్నాడని కూడా చెప్తాడు. సో అది ఎవరో కాదు, డోరియన్ అని మనకి రివీల్ అవుతుంది. నేను స్టార్టింగ్ లోనే వాడి పేరు చెప్పాను, కావో డోరియన్ అని. మీకు గుర్తుందని అనుకుంటున్నాను, సో మర్చిపోయారేమో. అండ్ రెట్సు డోరియన్ తో అంటాడు, ఆ రోజు మీరు చేసిన పనికి మిమ్మల్ని చంపేయాలి కానీ తప్పించుకున్నారు అని. అండ్ డోరియన్ కూడా, అది నిజమే తప్పించుకున్నాను అని, నేను తప్పించుకున్న 10 years తర్వాత ఒక లెజెండ్ పుట్టాడని తెలిసింది, సో అది నువ్వేనా రెట్సు అంటాడు. సో కట్సుమి అయితే డోరియన్ తో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. కానీ డోపో, ఆగు, నేను వెళ్ళాలని అంటే, నీకేం తెలియదు, గమ్ముగా ఉండు నాన్న, షిన్షిన్ కాయ్ కరాటేని మాస్టర్ చేసింది నేను అని కాస్మి అంటే, దాన్ని క్రియేట్ చేసింది నేను, ఇంకా నా దగ్గర నుంచి వీడు విలువైంది లాక్కున్నాడు అని కట్టైన తన చేయిని చూపిస్తాడు డోపో. ఇంకా తన బట్టలు కూడా తీయేస్తాడు. అప్పుడు తన షాట్ ని చూశాక మనకి రివీల్ అవుతుంది, ఒకప్పుడు ఒక మనిషి సైబీరియన్ టైగర్ ని చంపాడు, అందరూ అది కథ అనుకునే వాళ్ళు, కానీ అది నిజమని, ఇంకా చంపింది ఎవరో కాదు డోపో అని. సో ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. అండ్ సడన్ గా డోపో కట్ అయిపోయిన చెయ్యి వచ్చేస్తుంటుంది. సో ఆ రోజు తన చెయ్యి కట్ అయినప్పుడు డోపో ఒక డాక్టర్ దగ్గరకు వెళ్తాడు. ఆ డాక్టర్ లిటరలీ కట్ అయిపోయిన చెయ్యి నరాలు, ఎముకలు ప్రతి వాటిని తిరిగి కొడతాడనమాట. దెబ్బకి చెయ్యి నార్మల్ గా అయిపోతుంది. డోపో కూడా, ఆహా ఇప్పుడు నాకు బలం వచ్చేసింది, ఎవరినైనా కొట్టాలని ఉందంటే, అంతలేదు, నువ్వు అట్లీస్ట్ 3 weeks అయినా ఆగాలని చెప్తాడు. అండ్ 2 hands ఉండటం వల్ల డోపో ఇప్పుడు కరాటేని యూజ్ చేయగలడు. అండ్ అందుకని డోరియన్ కూడా చైనాలో నేర్చుకున్న కెన్పోని యూజ్ చేస్తాడు. కానీ డోరియన్ కి అసలు ఛాన్స్ అనేది ఉండదు. నోట్లో నుంచి యాసిడ్ బాటిల్ యూజ్ చేస్తాడు, అయినా వర్క్ అవ్వదు. డోపో ఫుల్ గా డామినేట్ చేస్తూ ఉంటాడు. అండ్ సిటీలో బాకీ ఇంకా తన గర్ల్ ఫ్రెండ్ కోజువే ఉంటారు. కోజువే బాకీతో అంటుంది, మనం ఇలా రోజు బయటకు వస్తున్నాం కదా, నీకు నా మీద ఇంట్రెస్ట్ పోతుందేమో అని భయం వేస్తుంది అని. కానీ బాకీ తనతో చెప్తాడు, నేను నాకు తెలియకుండానే ఇష్టపడ్డాను, సో అందువల్ల నీ మీద ఇంట్రెస్ట్ పోతుంది అనే ఆలోచన నా మైండ్ లో లేదని చెప్తాడు. కానీ ఇదంతా బాకీ వాళ్ళ నాన్న యూజిరో చూస్తూనే ఉంటాడు. తన మైండ్ లో అనుకుంటాడు, అప్పుడే నీకు ప్రేమించే వయసు వచ్చేసిందా అని. అండ్ డోపోకి ఇంకా డోరియన్ కి ఫైట్ కంటిన్యూ అవుతుంది. డోపో డోరియన్ ని అటాక్ చేస్తూనే ఉంటాడు. సడన్ గా డోరియన్ డోపోతో, నువ్వు కరాటేని మాత్రమే యూజ్ చేసావంటే నన్ను ఓడించలేవు అనేది చేస్తూ ఉంటాడు. అండ్ డోపోకి డౌట్ వచ్చి ఒక రాయి తన కొడుకు వైపు, ఇంకొక రాయి డోరియన్ వైపు విసిరేస్తాడు. కార్డ్స్ మీద దాన్ని పక్కగా నెట్టేస్తాడు. బట్ డోరియన్ వైపు వెళ్ళిన రాయి లిటరలీ పిండ్ అయిపోయి ఉంటుంది. దాన్ని డోపో కళ్ళ పైన వేసి అటాక్ చేయాలనుకుంటాడు. కానీ డోపో అల్టిమేట్ డిఫెన్స్ వాడి ఆపేస్తాడు. అండ్ సడన్ గా డోరియన్ కింద పడిపోయి డోపోతో నన్ను వదిలేని బ్రతిమలాడతాడు. అండ్ డోపో కూడా, ఆహా ఏముంది ఈ ఫీల్ అని అటాక్ చేస్తూనే ఉంటాడు. సో అప్పుడు మనకి రివీల్ అవుతుంది, డోరియన్ ఎప్పుడైతే అలా బ్రతిమలాడాడో అప్పుడే డోపో హిప్నటైజ్ అయిపోయాడు అని. మనకి తెలిసిందే కదా, డోరియన్ అవతల వాళ్ళని హిప్నటైజ్ చేయగలడు అని. ఎలా చేస్తాడంటే, మీరు ఒకవేళ వేరే వాళ్ళతో ఫైట్ చేస్తున్నారు, సో అప్పుడు మీ మైండ్ లో ఆలోచన అనేది ఉంటుంది, వాడిని ఎలాగైనా ఓడించాలి, వాడు కాళ్ళ మీద పడి నన్ను బ్రతిమలాడుకోవాలి అని. సో అలా థాట్ ని డోరియన్ ఇక్కడ చేసి చూపిస్తాడు. అండ్ ఆ టైంలో చప్పట్లు కొడతాడంతే, దెబ్బకి వాళ్ళు హిప్నటైజ్ అయిపోతారు. సో డోరియన్ అయితే ఫైనలీ ఈ బ్యాటిల్ అయిపోవచ్చింది. జపాన్ కరాటే గాడ్ ఆఫ్ వార్ అయిన డోపో ఎలా ఓడిపోతున్నాడంటే బాధగా ఉందని అటాక్ చేస్తాడు. బట్ డోపో బ్లాక్ చేస్తాడు. ఇది చూసిన రెట్సు ఇంకా కాట్సుమి షాక్ అయిపోతారు. సో బేసికలీ డోపో ఇల్యూజన్ లో ఉంటాడు కదా, కానీ ఆ ఇల్యూజన్ లో ఉండే డోరియన్ ని వీక్ గా ఊహించుకోలేదు. నిజమైన డోరియన్ అంత బలంగానే ఊహించుకున్నాడు. అందువల్ల రెండుటికి పెద్ద తేడా అనేది ఉండదు. అండ్ ఇంకా చాలా సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల డోరియన్ ని ఈజీగా తిరిగి అటాక్ చేయగలడు. అండ్ రెట్సు ఆ ఇల్యూజన్ ని బ్రేక్ చేసిన పెద్ద తేడా అనేది ఉండదు. డోపోకి అంత నాలెడ్జ్ అనేది ఉంటుంది, ఫైట్ లో ఏమైనా జరగచ్చు అని. సో అలాంటి ఆలోచన అనేది తన మైండ్ లో ఎప్పుడు ఉంటుంది. అండ్ డోరియన్ కూడా తన మైండ్ లో, నేను విన్నది నిజమే, జపాన్ లో సైబీరియన్ టైగర్ ని చంపేవాడున్నాడు, ఇంకా తన చేతులు కాళ్ళు కత్తుల్లా ఉంటాయి, ఎలాంటి వాటినైనా కట్ చేయగలడు, మేబీ తను నాకు ఓటమి ఇవ్వగలడు అని తన మైండ్ లో అనుకుంటాడు. అండ్ అనుకున్నట్టే డోపో డోరియన్ ని చిత్తుగా కొడతాడు. ఇంతకన్నావుగా కరాటే మార్షల్ ఆర్ట్ నిన్ను ఓడించలేడని. ఇప్పుడేమైంది, నా జీవితాన్నంతా నేను కరాటేకే ఇచ్చాను, ఇప్పుడు చెప్పు నువ్వు ఎందుకు ఓడిపోతున్నావు అని డోరియన్ ఎముకలన్నీ పగలగొట్టేస్తాడు. డోరియన్ ఫుల్ గా భయపడిపోతూ ఉంటాడు, నేను ఓడిపోతున్నానా, ఇది ఎలా పాసిబుల్. క్లైమాక్స్ కి వచ్చేసామని డోపో తన చివరి అటాక్ చేయబోతుంటే సడన్ గా ఆగిపోయి, ఫైనల్ అటాక్ చేసేది నేను కాదు ఇంకొకరున్నారు అని చూస్తే కాటో ఉంటాడు. అసలు నడిచే పొజిషన్ లో కూడా ఉండడు. అండ్ డాక్టర్ కూడా అక్కడికి ఫాస్ట్ గా వచ్చి
అసలేం చేస్తున్నారు, తను క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడంటే డోపో డాక్టర్ తో ఈ కింద పడిపోయిన వాడి మీద ఫైనల్ అటాక్ చేయడానికి వచ్చాడు అని చెప్తాడు. అది విన్న డాక్టర్ అది అసలు ఎలా పాసిబుల్ అనుకుంటున్నారు, కదలలేని పొజిషన్ లో ఉన్నాడంటుంటే కాటో స్పృహలో లేకున్నా కూడా అన్కాన్షియస్ గా వచ్చేస్తూ ఉంటాడు. అండ్ డోరియన్ దగ్గరకు వెళ్లి గట్టిగా ఒక రాక్షసుడిలా అరిచి అటాక్ చేయబోతుంటే డోరియన్ గట్టిగా నేను ఓడిపోయాను, నన్ను వదిలేయండి అని అక్కడే పడి ఏడుస్తూ ఉంటాడు. అండ్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాక డోరియన్ హ్యాండ్ లో ఏదో ఒక బ్యాటరీ లాంటిది ఉంటుంది. అది చూసిన డాక్టర్ అంటాడు ఇది బాంబ్ లా ఉంది, దీన్ని ఎవరైనా కొడితే యాక్టివేట్ అవుతుంది అని అంటుంటే తన అసిస్టెంట్ అంటాడు అంత లేదులే డాక్టర్, మీరు నిద్రలేక ఇలా మాట్లాడుతున్నారు అని. అండ్ అనుకున్నట్టే డోరియన్ తన రూమ్ లో ఉండడు. సో కాటో రూమ్ లో ఉంటాడు. చూసారా ఎలా తప్పించుకున్నాను, అదే మీరు నన్ను ఇలా బ్రతిమలాడితే నేను వదులుతాను అనుకుంటున్నారా అని. అయినా సరే నువ్వు ఆల్రెడీ ఒకసారి ఓడిపోయావు, సో నేనేం చేయను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ఇంటికి వచ్చిన డోపో కూడా రికవర్ అయిన తన చెయ్యిని వైఫ్ కి చూపించి సర్ప్రైజ్ చేయాలనుకుంటాడు. బట్ తన వైఫ్ ఇంట్లో ఉండదు అండ్ వస్తువులన్నీ పగిలిపోయి ఉంటాయి. ఇంకా లైటర్ ని చూసి నువ్వేనా డోరియన్ అని కోపంగా అరవబోతుంటే తను అక్కడే ఉంటాడు. అండ్ డాక్టర్ అన్నట్టే ఆ చేతిలో బ్యాటరీ ఉంటుంది, సో అది పేలిపోతుంది అండ్ డోపో మొహం అంతా నాశనం అయిపోతుంది. అండ్ బాకీ ఇంకా కోజ్వే ఇంటి దగ్గరే ఉంటారు. బాకీ నా రూమ్ కి వెళ్దామా అని అనలేక టైం చూస్తే చాలా లేట్ అయినట్టుంది, ఇక వెళ్ళు కోజ్వే అంటాడు. కోజ్వే అంటుంది నీ దగ్గర వాచ్ కూడా లేదు, టైం ఇప్పుడు చూసావు, నిజానికి ఏదో చెప్పాలనుకున్నావు కదా అని. తన మైండ్ లో కూడా సేమ్ బాకీ లాగే నీ రూమ్ కి వస్తాను అని అడగలేక ఎప్పటిలాగే నేను వెళ్ళిన 10 minutes కి వచ్చేయని చెప్పి వెళ్ళిపోతుంది. అండ్ డోరియన్ అలా వెళ్తూ ఉంటే అక్కడ రెత్సు ఉంటాడు. సో ఒక చిన్న సాడ్ కాన్వర్జేషన్ తర్వాత డోరియన్ రెత్సుతో నువ్వు నేను డిఫీట్ చేస్తావా అని అడుగుతాడు. సో బ్రతిమలాడుకుంటున్నాడు, చేయమనటం లేదు. కానీ రెత్సు చెయ్యలేను, ఎందుకంటే అంత అవసరం లేదు, ఒక్క అటాక్ చాలు అని అనబోతుంటే డోరియన్ దాడి చేస్తాడు. బట్ డోరియన్ అప్పటికే డోపో చేతిలో కంప్లీట్ గా ఓడిపోయి ఉంటాడు. సో రెత్సు ఈజీగా నాకౌట్ చేస్తాడు. అండ్ అంబులెన్స్ లో వెళ్తుంటే ఎందువల్ల తెలియదు కానీ డోరియన్ సడన్ గా చిన్నపిల్లవాడిలా క్యాండీ 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 కావాలి, మా నాన్న నాకు ఎప్పుడు 2 మాత్రమే కొనేవాడు, ఇంకా నాకు అమ్మలేదు అని బాధపడుతూ ఉంటాడు. సో రెత్సు అయితే బాధపడకు, నీకు కొండన్ని క్యాండీస్ కొనిస్తానని చెప్తాడు. అండ్ కోజ్వే కూడా ఇంటికి వెళ్ళుంటుంది. వాళ్ళమ్మ డిన్నర్ చేస్తావంటే లేదు ఆల్రెడీ తినేసాను అని తన రూమ్ కి వెళ్తుంది. అండ్ 10 minutes అవ్వడంతో బాకీ కూడా ఇంటికి వస్తాడు. సో వాళ్ళమ్మకి ఈ విషయం తెలుసు, అందుకని వాచ్ అది పనిగా చూసింది 10 minutes అయ్యాక వచ్చాడా లేదు అని. తెలియనట్టు యాక్ట్ చేస్తుంది అంతే. అండ్ రూమ్ లో కోజ్వే కూడా ఆలోచిస్తూ ఉంటుంది మేబీ నేను ఇప్పుడు బాకీ రూమ్ కి వెళ్తే ఏం కాదు కదా అని. అలా అనుకుంటూ ఉంటే ఎవరో విండోని కొడతారు. సరే బాకీయే కదా అనుకొని ఓపెన్ చేస్తే సడన్ గా భయపడి వెనక్కి వచ్చేస్తుంది. చూస్తే సిగురోస్కి ఉంటాడు. కోజుతో మీ అమ్మ ఎప్పటికీ బానే ఉంది, సౌండ్ చేసావంటే నిన్ను ఇంకా మీ అమ్మని ఇద్దరిని చంపేస్తాను, సో కామ్ గా ఉండమంటాడు. సో బాకీ తన గర్ల్ ఫ్రెండ్ ని సేవ్ చేయాలంటే మీరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హైప్ కూడా కొట్టండి. జస్ట్ జోక్ చేస్తున్నానంతే. సో ఇది ఫస్ట్ పార్ట్, 1 to 12 ఎపిసోడ్స్ రీక్యాప్ చేశాను అండ్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ కూడా ఉంది. సో మనకి సెకండ్ ఛానల్ అయితే ఉంది, ఇంకా వీడియోస్ ఏం పెట్టలేదు, బట్ సండే ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ఏదో ఒకటి జనరల్ యానిమే టాపిక్ మీద, సో చూసి సపోర్ట్ చేయండి ప్లీజ్ గైస్. ఇలా ఎందుకు చేశానంటే యానిమే ఎక్స్ప్లెనేషన్స్ కాకుండా వేరే కంటెంట్ కూడా చేయాలని ఉంది, సో అందుకనే ఛానల్ ని క్రియేట్ చేశాను. అండ్ రీక్యాప్ కానీ నచ్చుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సెకండ్ పార్ట్ ని కమెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం సెకండ్ ఛానల్లో. పీస్.